జూన్ 29 దేవుని వాగ్దానము. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా 30:17. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము నూతనమైన దినాన్ని కలిగి ఈ రీతిగా ప్రభువుని ఘనపరచుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు ఉచితమైన కృపలో మనమందరం దినం వెంబడి దినం సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. ఈ కృపలో మన జీవితాలు ఆశీర్వదింపబడాలి, మనము ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మనకి ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఈ రెండు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు. చాలాసార్లు మనము ఆరోగ్యం పొందుకుంటాం, గాయాలను మానపడం అంటే స్వస్థత పొందుకోవడానికి గురించి ఆలోచించాం. ఆరోగ్యం వచ్చిన తర్వాత మనకి ఏ గాయమైతే ఉందో ఆ గాయాన్ని తగ్గించుకోకుండా దానిని మరలా రేపుకునే వారంగా ఉంటాం. దానిని పరిశుద్ధ గ్రంథము కొరుకుడు పుండు అని పోలుస్తూ ఉంది. చాలా సందర్భాలలో మనం స్వస్థత పొందుకుని పరిపూర్ణంగా దేవునిలో ఉండడం మానేసి తిరిగి మరలా అదే ఆత్మీయ గాయము, ఏ పాపమైతే మనకి కలిగి ఏ పాపం వల్ల మనం ఆత్మీయంగా అనారోగ్యంతో ఉన్నామో ఆ పాపాన్ని మరలా చేసేవారు అనేక మంది మనకు కనబడతా ఉంటారు. నీవు నేను అలా ఉండకూడదని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి నీ గాయములన్నీ మాన్పి నిన్ను సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక స్వస్థత ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడివై ప్రభు చిత్తం ప్రకారంగా జీవించటానికి నీవు ప్రభువులో సమర్పించుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నావా? అలా ఇష్టపడినట్లయితే ప్రభు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదము, దీవెన నిరంతరము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. ప్రభువా, నీ బిడలకు ఆరోగ్యము అనుగ్రహించి వారి గాయములు మాన్పి వారు నీ కొరకు నిలబడే బిడలుగా ఉంచండి. ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, ఏ పనినైతే తలపెట్టారో ఆ కార్యము సఫలత అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.